ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురువు గారి పాదపద్మములకు శతకోటి వందనాలు. నమస్కారం గురుగారు. మా భద్రాచలం అనుభవాల గురించి వచ్చేస్తే నాకు చాలా మంచిగా అనిపించింది గురుగారు. ఫస్ట్ టైం పీఠం తరఫు నుంచి భద్రాచలం అన్న సంతర్పణకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. విత్ ఫ్యామిలీ తోటి మేమందరం రాగలిగినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. ఉమ్, ఈ అనుభవాలు వచ్చేసి నాకు నేను ఫస్ట్ టైం చూసిన కానుంచి చాలా మంచిగా అనిపించింది. ఏ వంట చేయడం అనేది చాలా కష్టమైన పని. అది కొందరికని కానీ వందల మందికైనా కానీ కొంచెం టైం తీసుకొని చాలా ఓపిక, సహనం ఉండాలి. కానీ అక్కడ చూసిన దాని గురించి అయితే చాలా మంచిగా అనిపించింది గురుగారు. తొందర సమయంలో అంత మందికి వడ్డన చేయడం కానీ వంట చేయడం కానీ సులువుగా చేయడం అది చాలా ఆశ్చర్యం అనిపించింది గురుగారు నాకు. ఉమ్, ఇంకా వచ్చేసి మా ఫ్యామిలీ తోటి వచ్చినందుకు లాస్ట్ మూమెంట్ దాకా మేము బస్సు ప్రయాణంలోనే రావాలనుకున్నాము, మేము పిల్లలం. అలాంటిది లాస్ట్ మూమెంట్ లో మా వారు కూడా వచ్చి మమ్మల్ని తీసుకొని రావడం, అది అన్న సంతర్పణకు అటెండ్ కావడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇట్లాంటి అన్న సంతర్పణలకు మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది గురుగారు. చాలా సిస్టమేటిక్ గా చాలా సిస్టమేటిక్ గా మీరు దగ్గర ఉండి అన్ని చూసుకుంటూ మాకు తెలియని కూడా కొన్ని విషయాలు తెలియజేసేటట్టు, కొత్తగా వచ్చే వాళ్ళకు ఎలా మీరు ఆ, ప్రతి ప్రతి దాంట్లో మీరు ఆ కొత్తగా పార్టిసిపేట్ చేసే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి అగ్ని ఆరాధన అయితేంది, వంట అది అన్న సమాధారణ దగ్గర కూడా అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు గురువు గారు. నాకు అన్న సంతర్పణ ఆ టైంలో అసలు ఇంత వంట ఎలా ఇంత తొందరగా అయ్యిందంటే అది చాలా ఆశ్చర్యం అనిపించింది. అదే విధంగా అసలు అంత తక్కువ టైంలో అంతమంది అన్న సంతర్పణ అంత అంత చేసినా కూడా ఇంత తక్కువ టైంలో అయిపోవడం కూడా అది చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు మనం మొదలు పెట్టిన టైం వరకల్లా అంత తొందరగా అయిపోయిందని అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది గురుగారు. అందులో ఒకటి అంతకు ముందు రోజు ఆ మీరు మేము వచ్చాక నైటు మా కోసం అందరి కోసం అన్నం అది వంట ఏర్పాటు చేయడం, అంత నైట్ అయినా మీరు అంత శ్రమ తీసుకొని మా కోసం అది వంట రెడీ చేయడం, ఇప్పుడు ఇంత టైంలో ఎలా అవుతుంది, అసలు అది జరిగేది సాధ్యమేనా అనిపించింది మాకు. ఆ మేము అనుకున్నాం, మేము తెచ్చుకున్న పులిహోర అవి ఉన్నాయి కదా, గురువు గారు ఇంత శ్రమ పడుతురు మన గురించి, ఎందుకు ఇంత శ్రమ పడుతురు, ఏదో ఒకటి ఆ తినేస్తే సరిపోతుంది కదా అనుకున్నాం నేను విజయలక్ష్మి గారు. కానీ మీరు మా కోసం తర్వాత మీరు చెప్పిన అది జూమ్ మీటింగ్ లో చెప్పినట్టుగా అందరూ కలిసి కూర్చొని తిని ఆ ఆ- దాని గురించి మాట్లాడుకొని అది అట్లా ఒక మీటింగ్ లా ఒకటి కలిసి అందరూ పార్టిసిపేట్ చేస్తే దాని గురించి బాగుంటుందని మీరు చెప్పినాక దాని అంతరార్థం అప్పుడు అర్థమైంది గురుగారు. కానీ అట్లా ఒక కుటుంబం లాగా కలిసి ఒకే దగ్గర వంట చేసుకొని తిని అందరూ ఆ, ద- ఆ, ఒకే విధంగా ఇట్లా కూర్చొని మాట్లాడుకొని కల్మషాలు లేకుండా ఉండి అదంతా చాలా బాగా అనిపించింది గురుగారు. అందులో ఫస్ట్ టైం నేను మీరు చూడడం, నేను ఈ అన్న సంతర్పణకు అటెండ్ కావడం ఫస్ట్ టైం కదా, మీరే దగ్గర ఉండి అన్ని చూసుకుంటూ మమ్మల్ని పక్కన అది మీరు కూర్చొని భోజనం చేయడం అది బాగా ఆశ్చర్యం అనిపించింది. చాలా మంచిగా అనిపించింది గురుగారు.
ఇంకా ఒకటి వచ్చేసి మా సారు రాను రాను అన్నా గాని లాస్ట్ టైంలో వచ్చి బానే ఆయన అన్న సంతర్పణ నాకు వద్దు అని అన్నారు కానీ ఫస్ట్ మళ్ళీ తనేమనుకున్నాడో వచ్చి ఆ అన్న సమాధాన ప్రసాదం స్వీకరించిండు. చాలా బాగుందని మా పిల్లలు మా సారు చాలా బాగా ఇంటికి వచ్చా కూడా చాలా గుర్తు చేసుకున్నారు. అంత మంచిగానే అనిపించింది గురుగారు. అసలు ఇంతవరకు పీఠానికి అన్న సందర్పణలు ఎప్పుడు కూడా అటెండ్ అవ్వలేదు. మొదటిసారి అన్న సందర్పణ అసలు ఎందుకు అటెండ్ అవుదాం అనుకున్నారో, అసలు ఏంటి గతంలో అన్న సందర్పణ గురించి ఏం తెలుసు అసలు పీఠం గురించి? పీఠం గురించి అన్న సంతర్పణ అంటే మీరు అప్పుడు ఫస్ట్ టైంలో అటెండ్ కానప్పుడు ఏ ఏ అన్న సంతర్పణ అయినా ఇట్లా జరుగుతుంది అది ఇదని విజయలక్ష్మి ఒకటి రెండు అటెండ్ అయితే మీరు అది ఆంది కాల్లో ఉండి అన్ని దగ్గరుండి చేపిస్తారు కదా. దా ఆ సన్న ఆ దానికి మీరు దగ్గరుండి చేసిన దానికి చాలా తేడా ఉంది గురుగారు. అంటే మీరు దగ్గరుండి అంటే అట్లా ఏమన్ మీరు ప్రతి ఒక్కటి గమనించి చేసి చూస్తే టైం సేవ్ అయినట్టుగా మళ్ళీ మాకు అన్ని తృప్తిగా అన్ని జరిగినట్టుగా అట్లా అనిపించింది గురుగారు. నేను ఫస్ట్ అటెండ్ అయిన దానికి నేను విన్నదానికి నేను చూసిన దానికి చాలా తేడా ఉంది. అన్న సందర్భన అంటే కొంచెం భయం భయంగా ఏది ఎలా జరుగుతుందో గురువు గారికి ఏది కోపం వస్తుందో ఏ తప్పు జరుగుతుందో తర్వాత ఏమవుతుందో అని ఆ గతంలో విన్నాను. కానీ నేను దగ్గర చూసిన దానికి కొంచెం మీరు ప్రతి ఒక్కటి అందులో ఏది మిస్ చేయకుండా అన్ని అందరికీ సమానంగా వాళ్ళ ఇది చెయ్యి అని చెప్పడం అది బాగా నచ్చింది గురుగారు. అందరికి సమానంగా ఇది చెయ్యాలని అట్లా పనిని పంచడం అది కొంచెం అన్నం సంతర్పణ దగ్గర కూడా అందరికి వడ్డన దగ్గర కూడా అందరికి సమానంగా హక్కును ఇట్లా ఇవ్వడం అది అది నచ్చింది గురుగారు. ఉమ్. ఎందుకు రావాలనుకున్నారమ్మా అన్న సందర్పణకి అసలు? అన్న సంతర్పణ కంటే అసలు ఎట్లా ఉంటుందో చూడలే కదా గురుగారు ఫస్ట్ నుంచి అయినా. ఒకసారి చూస్తే దాని ఎట్లా ఉంటుంది అసలు మన మన పీఠం తరఫున అన్న సంతర్పణ బయట అన్న సంతర్పణలకు చాలా చాలా తేడా ఉంది గురుగారు. మామూలుగా అన్ని అన్న సంతర్పణలు అంటే ఇంత శ్రమపడి ఆ, అన్ని తీసుకొచ్చి అంత అంత గ్యాదర్ చేసి అవన్నీ ఎంత శ్రమ ఎవరు తీసుకోరు గురుగారు. మామూలుగా మా తమ్ముడు వాళ్ళు కూడా చేశారు అన్న సంతర్పణ కానీ ఇంత శ్రమ తీసుకొని ఇట్లా అందరినీ గ్యాదర్ చేసి అందరికీ సమానంగా ఆ వడ్డన కార్యక్రమం అయితేంది వంట కార్యక్రమం అయితే ఇంత ఇంత శ్రమ ఎవరు తీసుకోరు. కానీ మన పీఠాన్ తరపు నుంచి చేసింది అయితే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అన్ని అసలు ఎంత ఎంత చేసినా నాకు కొంచెం అంత శ్రమ అనిపించలేదు. టకటక చేయడము అవి అయిపోవడం చాలా మంచిగా అనిపించింది. బయట అన్న సంతర్పణలకు దీనికి పోలిక లేదు గురుగారు. అది అది అసలు అట్లా ఎట్లా ఉంటది చూద్దాం అన్నట్టుగానే వచ్చినాము. నేను ఫస్ట్ టైం చాలా సార్లు ఇప్పుడు ఉజ్జయినికి రావడానికి చాలా శత విధాల ప్రయత్నం చేసిన కానీ నాకు వీలు కుదరలేదు. ఆ అమ్మ దయ లేదేమో అనుకున్నాను. రెండోసారి ఇదైనా నా దయ ఉందో లేదో అనుకొని వచ్చేదాకా కూడా నమ్మకం లేదు గురువారు అసలు మేము బయలుదేరేదాకా. అలాంటిది ఇటుబడి మా సారే తీసుకొచ్చినందుకు నాకు అప్పుడు దయ ఉందేమో అనిపించింది. చాలా మంచిగా అనిపించింది గురుగారు. మిగతా అన్న సందర్పణలకి పీఠం అన్న సందర్పణలకు బాగా తేడా ఏంటి, బాగా నచ్చినవి ఏంటి మీకు? మాకు బయట అన్న సంతర్పణలకు మన మన పీఠం తరపున అన్న సంతర్పణకైతే ఉమ్, ఇది ఎవరి అంత మీరు ఆ దగ్గరుండి అటెండ్ చేసిరు కదా గురుగారు. ఏదైనా కూరగాయలు అది సరుకులు ఉమ్, ఇది తెచ్చుకోవడం అన్ని మన పనులు మనం చేసుకోవడం కొంచెం అన్ని సమకూర్చుకొని అవన్నీ చూసుకొని ఆ బాధ్యతగా ఒక బాధ్యతతోటి భయంతోటి ఒక ఒక అవగాహన రావడం కోసం మీరు అన్ని తెలవాలని అందరికీ అన్ని తెలవాలి అన్నిటి గురించి అవగాహన రావాలని మీరు చెప్పడం గురించి అవి నచ్చినాయి గురుగారు. చాలా బాగా అనిపించింది. ఆ అందరి అన్న సంతర్పణలు ఏరేలా ఉంటాయి. కానీ మన అంద మనకు తెలవాలి వీళ్ళకి అవగాహన రావాలని చెప్పడం మీరు ప్రతి ఒక్కటి జాగ్రత్త వహించుకోవాలి ఇది దీని గురించి ఇలానే చెయ్యాలి అని చెప్పడం
అది బాగా నచ్చింది గురుగారు. ఉమ్, బయట అంత అన్న సందర్భాలు అంటే నేనేం ఎక్కువ చూడలేదు, కానీ ఇది ఫస్ట్ టైం ఇట్లా చూసా. మామూలుగా అన్న సంతర్పణ అంటే మొన్న వరంగల్ అన్న సంతర్పణ వాళ్ళు ఒక టీం ద్వారా ట్రస్ట్ చేసింది గురుగారు. అక్కడ కూడా చూశాను, కానీ మామూలుగా వాళ్ళు వడ్డన అది ఇది కొంచెం హడావిడి అవి అనిపించినాయి. ఉమ్, దానికి దీనికి మొన్ననే చూసాను వరంగల్ కాళీ అది భద్రకాళి అమ్మవారి దగ్గర చూశాను. దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంది గురుగారు, మన పీఠం తరఫున అన్న సంతర్పణకి దానికి. వాళ్ళని బయట వాళ్ళని అలో ఎవరు అంటే మన మన పీఠం తరఫున వాళ్ళైనా ఉమ్, చే ఎలా చేశారో వాళ్ళు కూడా వాళ్ళ ట్రస్ట్ నుంచి చేశారు, కానీ అంత అది కొంచెం తృప్తిగా అనిపించలే. మనది చూసినాక చాలా దానికి దీనికి డిఫరెన్స్ అనిపించింది, మన దానికి దానికి. రాత్రి రాగానే ఆ భోజనాల విషయంలో మీకు ఎలా అనిపించింది? అంటే మీరు వచ్చే టైంకి అసలు ఏం లేవు అక్కడ. అసలు అవును గురు. వండటం ఎందుకు, వడ్డన అసలు అవుతుందా, అసలు ఎందుకు ఇంత శ్రమ తీసుకుంటున్నారు, అసలు తీరా చేసి తినాల్సిన అవసరం ఏంది ఈ టైంలో అంత కష్టపడాల్సిందని అవును. అనిపించింది. అవునండి. ఆ రాత్రి విషయంలోనైతే గురుగారు ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు, ఆల్రెడీ ఇంత టైం అయిపోయింది, మళ్ళా రేపు మార్నింగే లేవాలి, మళ్ళా ఏ, అనుకున్న టైంకి మీరు ఒక నిమిషం లేట్ అయినా అలౌ చేయరని నాకు విజయలక్ష్మి చెప్పింది. ఆ భయం కొంచెం ఉంది, కానీ ఇప్పుడు పడుకొని లేచి టైం సరిపోతుందా లేదా, మరి ఇంత శ్రమ ఎందుకు తీసుకుంటారు గురువు గారు, ఎవరి భోజనం వాళ్ళు అంటే సత్రంలో అన్నం అది మామూలుగా వాళ్ళు అరేంజ్ చేసిరు కదా, అది తినేయొచ్చు కదా అని అనుకున్నాం గురుగారు. కానీ మీరు అంత శ్రమపడి మా కోసం వంట చేయించి తర్వాత అసలు ఇంత టైం వరకు అసలు అవుతుందా అది అని, కానీ చేసేటప్పుడు అనిపించింది, కానీ చేసినాక మీరందరూ అందరూ కూర్చొని ఇట్లా ఒక సామూహికంగా కూర్చొని భోజనం చేసి మీరు అన్ని జరుగుతున్నాయి చెప్తుంటే, మీరు మాతో మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపించింది. అంటే ఆహా, అందరికి ఇట్లా గురుగారు అంటే ఇట్లా ఉండదు, కానీ గురుగారు ఇంత శ్రమపడి మన కోసం ఇట్లా వంట చేయించి మన దగ్గరే ఉండి ఆ తి- వడ్డన చేసి తినమని చెప్పడం అది చాలా మంచిగా అనిపించింది గురుగారు. నేను ఎక్కడ చూడలేదు అది అది మాత్రం మంచిగా అనిపించింది. ఆ టైంలో మీరు అక్కడ ఉండి ఆ టైం దాకా మా కోసం వంట చేయించి మా కోసం టైం స్పెండ్ చేసింది చాలా మంచిగా అనిపించింది. ఆ విషయం చాలా బాగా అనిపించింది గురుగారు. తర్వాత ఉదయం అగ్ని ఆరాధన నుంచి కూడా అందరూ కూడా చేసిన విధానం మొత్తం అంత కొత్త. మీకు అసలు ఎలా అనిపించింది? అంటే ఎవరి ఆ, పని వాళ్ళు చేసుకుంటా ఏ మాత్రం ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, అంటే ఒక డెడికేషన్ ప్రకారం, అంటే ఒక ఎవరిది పాలన ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరితో వాళ్ళు అవ్వటం కానీ మాటలు పట్ట అనుకోవడం కానీ ఆ. అది ఎలా మొదటిసారిగా చూస్తున్నారు కదా పీఠంలో. మీ కొత్త సాధకులు అంటే మీ తోటి సాధకులు ఎలా గౌరవించారు, మిమ్మల్ని ఎలా మాట్లాడారు, ఏమనిపించింది? మీరు జూమ్ మీటింగ్ ఆ రోజు నైట్ జూమ్ మీటింగ్ అరేంజ్ చేయడం, దాంట్లో మీరు చెప్పిన ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకోవడం జరిగింది గురుగారు. అందులో ఏదైనా తప్పులు జరుగుతాయని మొదగాలే మీరు చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అది చాలా మంచిగా అనిపించింది గురుగారు. అలా చేయడం చాలా అది అది కరెక్ట్ గా అనిపించింది, గురుగారు మంచి పని చేసేయడమో అనిపించింది. ఎందుకంటే తర్వాత ఎవరికి అంత కొత్తగా గురుగారు ఎవరు ఎలా ఎట్లా ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎలా ఏం చేయాలో, అంటే ఇంత ముందు అన్న సందర్భంలో జరిగిన కొన్ని కొన్ని ఆ ఇవి విషయాలు మా సాధకుల ద్వారా వింటుంటే వినడం ద్వారా అట్లా కొంచెము ఈ అన్న సంతర్పణకు వచ్చే టైంలో భయం వేసింది. కానీ మీరు జూమ్ మీటింగ్ లో చెప్పిన విధానాన్ని అదే విధంగా మనసులో పెట్టుకొని ఇట్లా ఇట్లా ఫాలో అవ్వాలి అని చెప్పడం ద్వారా మొదగాలని అంతకు ముందే తెలుసుకున్నట్టుగా దాని ప్రకారంగా పోతున్నట్టుగా అది దాని ప్రకారం పోతున్నట్టుగా అట్లా జాగ్రత్తలు వహిస్తూ చేయడం అది మంచిగా అనిపించింది. ఒకటే అది ఆ అది మన మన ఏమన్నా తప్పులు మన ద్వారా జరగకుండా, అంటే తోటి సాధకులతోటి మంచిగా ఏ కల్మషం లేకుండా అందరూ మంచిగా సహకరించారు. ఎవరు ఎటువంటి బా ఏది లేదు. మీరు అగ్ని ఆరాధన అందరికి సామూహికంగా ఇది చెయ్యమ్మా ఇది చెయ్యమ్మా అని మీరు ఇట్లా పనిని అంత సమానంగా పంచడం, ఇది మరే వచ్చినందుకు మాకేం లేదు అన్నట్టు కాకుండా తృప్తిగా చాలా తృప్తిగా అందరికి అంతరిగా
సమానంగా మీరు ఇది అన్ని సామూహికంగా కలిసి చేపియాలనేది మీరు చెప్పింది చాలా బాగా అనిపించింది గురుగారు. ముందు రోజు జూమ్ కాల్లో మీకు ఏదైనా బాగా నచ్చినాయి కానీ ఏంటి అవి గుర్తున్నాయి కానీ ఉపయోగపడ్డాయి కానీ ఉంటే చెప్పండి. ఆ ఒక ముందు రోజు జుమ్ కాల్లో జరిగిన, మేము కూరగాయలు కట్ చేస్తుంటే చేతులు కట్, అది భవానీ గారికి చేతి కట్ అయిందని అంతకు ముందు అప్పుడు చెప్పినప్పుడు ఆ ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని మేము అంతకు ముందు నుంచే అనుకుంటున్నాం గురుగారు. కానీ మీరు ముందు రోజు జుమ్ కాల్లో చేతులు కట్ అయితాయి, మళ్ళీ ఆ, మామూలుగా ఆ మధ్యలో తగాదాలు వచ్చే అవకాశం ఉంది అది ఇది అని చెప్పారు కదా. దాని గురించి మేము మనసులో ఉంచుకొని జాగ్రత్తగా కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా, మళ్ళీ ఎవరికి ఏమి అపరాధాలు ఒకరి మీద ఒకరు అపరాధాలు రాకుండా వహించి ఒకరికొకరు జాగ్రత్తగా అవి చూసుకొని, అగ్ని ఆరాధన దగ్గర మీరు ఆ, ఏవేవి పాల పొంగులల్లా దేవుని దర్శనాలు, ఏ ఏ దేవి దేవత దర్శనాలన్నీ చెప్పడం గురించి అవి ముందుగా మేము అనుకొని పాల పొంగులు ఆ దర్శనాలు చూస్తుంటే ప్రతి ఒక్కటి ఆ ఒక్కొక్క దేవత దర్శనం అవుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. మళ్ళీ అన్ని అంటే కొన్ని ఆ రమాదేవి గారు చెప్పారని కాదు, కొన్ని మాకు అనుభవాలు అనిపించినాయి. అమ్మ చెప్పినవి కాకుండా మాకు కొంచెం మాకు అవగాహన ఉన్నంత వరకు నాకు అవగాహన అంత ఉన్నంత వరకు నాకు కొన్ని దేవత దర్శనాలు కనిపించాయి. మిగతా అంతా చాలా బాగా అనిపించింది. మీరు ముందుగా జుమ్ జుమ్ మీటింగ్ లో చెప్పినవన్నీ మాకు చాలా మంచిగా అనిపించినాయి గురుగారు. మొదటిసారిగా పాలకొంగులో దర్శనాలు అసలు ఎలా అనిపించినాయి? ఇంతవరకు ఇప్పుడు చూసారా? అసలు ముందు రోజు చెప్పిన దర్శనాలు కనపడటం ఏంటి అసలు నిజమేనా అని అనుకున్నారా? ఆ ఖచ్చితంగా అనుకున్నాం గురుగారు. పాలపొంగులో దర్శనాలంటే అసలు ఎట్లా అంటే దేవుని ఫోటోలు కనిపిస్తాయా, ఎట్లా అసలు ఏంటిది అని నాకు తెలియదు కదా గురుగారు, నేను చూడలేదు ఇంతవరకు. అయితే అట్లా అసలు ఏ రూపంలో కనిపిస్తారు మామూలుగా మనకు కళలో ఇట్లా దేవతా రూపాలు ఇప్పుడు మనం సాధనలో ఉన్నప్పుడు కనిపించినట్టు కనిపిస్తారా అని ఏది అవగాహన లేదు కదా గురుగారు. అట్లప్పుడు పాల పొంగులో ఏం కనిపిస్తుంది అని నాకు చిన్న ఆశ్చర్యం అనిపించింది. కానీ పాల పొంగినప్పుడు అందులో నాకు ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, ఆ దేవుని విగ్రహం ఇట్లా స్పష్టంగా కనిపించింది. రాముల వారు ఆ సీతమ్మ వారు కనిపించారు. ఉమ్, అట్లా అసలు ఇట్లా ఎలా జరుగుతది అని అనుకున్నట్టుగా ఆశ్చర్యపడ్డట్టుగానే అంత అంత ఆశ్చర్యానికి గురైనట్టుగానే అది అంతే. దర్శనం కూడా అంత బాగా జరిగింది గురువు. అసలు ఇలాంటిది జరుగుతుందా అనిపించింది. అన్నట్టుగానే అంత స్పష్టంగా దేవుణ్ణి చూసినంత స్పష్టంగా కనిపించింది గురుగారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత అగ్ని ఆరాధనలో మీకు కూడా ఒక అవకాశం ఇచ్చాము. అసలు ఎలా అనిపించింది? మొదటిసారిగా రాగానే మీకు అక్కడ కొత్త బయలు పూజల్లోకి మీకు ఒక అవకాశం వచ్చింది అందరితో పాటు లాగానే ఎలా అనిపించింది మీకు? ఆ అందరి సాధకులు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో పాటుగా నేను కూడా పాల్గొన్నా. నాకు కూడా మొదటి అవకాశం వచ్చినందుకు ధన్య గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను గురుగారు. ఆ అందరితో పాటుగా తోటి సాధకులతో పాటుగా నాకు కూడా వచ్చినందుకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇంకా ఇలాంటి అవకాశాలు రావాలని అనుకున్న గురుగారు. వంట జరిగిన విధానం ఎలా ఉంది? అందరూ కూడా అంటే అంత పెద్ద మొత్తంలో చేసినా సరే చాలా తక్కువ టైంలో అయిపోయింది. అది గమనించారా? అసలు ఎలా అనిపించింది? ఇది జరుగుతుందా? బయట ఈ రకంగా చేయగలరా అంత తక్కువ టైంలో అంత పెద్ద వంట? అసలు అనుకోలేదు గురుగారు. మార్నింగ్ 5:30 అబోవ్ అవుతుంది, ఇంకా స్టార్ట్ చేయలేదు. గురుగారు ఇంకా ఏం చేయలేదు. ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది, టైం చూస్తే 5:30 అవుతుంది, ఇంకా స్టార్ట్ ఏం చేయలేదు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇంకా కూరగాయలు కట్ చేసి ఇంకా చాలా పనులు ఉండిపోయినాయి. వాటర్ అవి ఏమీ రాలేదు. ఈ వాటర్ ఎప్పుడు వస్తాయి? టెంట్ వేయలేదు. ఈ పనులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. గురుగారు ఎప్పుడు ఎలా మొదలు పెడతారో, అసలు ఆ వాతావరణం అనుకూలిస్తుందో అనుకూలించదో అని కొంచెం డౌట్ గా ఉండే. కానీ మేము వచ్చినాక ఆ మేము స్టార్ట్ అయ్యే టైంకి ఏది లేకున్నా ఒక గంట 2 గంటల్లో అట్లా అన్ని పనులు చకచక అసలు మిరాకిల్ గా చకచకా జరిగిపోయి 9 వరకు 9 టైంలో అన్ని అయిపోయి
అన్న సమాధాన జరగడం అది చాలా వింతగా అనిపించింది గురుగారు. అసలు ఇదంతా చేసినామా, అసలు అప్పుడే సమాధాన టైం వచ్చేసిందా అనిపించింది. అసలు ఏది అసలు కళ్ళకు కనపడకుండా టకటక అయిపోయి అప్పుడే అన్నం వడ్డన జరిగే కాడికి వచ్చింది. అసలు ఎంత అప్పుడే మిరాకిల్ గా అనిపించింది గురుగారు. అసలు ఇంత టైంలో, ఇంత తక్కువ టైంలో ఇదంతా ఎట్లా సాధ్యమైంది అనిపించింది. వంట అది టేస్ట్ ఎలా ఉంది? నైవేద్యాల టేస్ట్ ఎలా ఉన్నాయి? గతంలో మీరు ఎప్పుడైనా చేశారా ఈ రకమైన టేస్ట్ ఎలా చూసారా? అసలు ఎలా అనిపించింది? నేను బయట చేసిన పాయసం, పాయసం అయితేంది, ఇది వెజ్ బిర్యానీ అలాంటివి ఇవి ఎప్పుడు ఇలాంటివి టేస్ట్ చేయలేదు గురుగారు. అంటే మామూలుగా తిన్నాం కానీ పాయసం, బిర్యానీ అవి వెజ్ బిర్యానీ అలాంటివి తిన్నాం కానీ మన అన్న సంతర్పణలో తిన్న వాటికి బయట తిన్న దానికి చాలా తేడా, చాలా టేస్టీగా ఉంది గురుగారు. మా పిల్లలైతే అది అసలు నాన్ వెజ్ ఫీలింగ్ వస్తుంది, నాన్ వెజ్ ఫీలింగ్ వస్తుందని చూస్తప్పుడు తినేటప్పుడు ఆ వాసనతోటే చాలా సంతోషపడుతురు. మా సార్ అయినా మా పిల్లలైనా చాలా బాగుంది మమ్మీ, చాలా బాగుంది మమ్మీ అని చాలా సంతోషపడుతురు. అసలు వాటికి వీటికి కొంచెం చాలా డిఫరెన్స్ అనిపించింది. చాలా టేస్టీగా అసలు అది అంత తొందరగా అసలు అంత తొందరగా అయిపోవడం, వడ్డనైతుంది పదార్థాలు తొందరగా అయిపోవడం అసలు అసలు ఆశ్చర్యం అనిపించింది గురువు గారు. అదే అప్పుడు స్టార్ట్ అయ్యే టైంకి అక్కడ ఎవరు లేరు గురుగారు. అసలు ఇది ఈ వడ్డనంతా ఎప్పుడు జరుగుతుంది, ఇదంతా ఎప్పుడు ఈ పదార్థాలన్నీ ఎప్పుడైతాయి అనిపించింది. కానీ ఆ వడ్డన జరిగే టైంకి అసలు ఓయ్యో అసలు ఎమ్మటెమ్మటే అసలు తీస్తున్న అసలు ఏది పదార్థాలు ఏవి మిగలకపోకుండా వెనుక వచ్చేటి వాళ్ళకు అసలు దొరుకుతాయా దొరకవా, అయ్యో మా అసలు ఇంకా అయ్యో వచ్చే జనాలకు సరిపోతాయా లేదా అనే టైంలోనే వచ్చేది వస్తూనే ఉన్నారు, వడ్డన అయ్యేది అయితేనే ఉంది. అసలు సరిపోతుందా అనుకున్న ఆలోచన వచ్చేసరికి మళ్ళా మనం అయ్యే అయిపోయే సమయానికి ఆ వచ్చే వరకల్లా అవి సరిగ్గా సరిపోవడం, వచ్చే టైం వరకు వాళ్ళకు అన్ని అందడం అవన్నీ కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది గురుగారు. ఈ టైంలో అసలు ఇది దానికి దీనికి అసలు జరుగుతుందా, కనీసం అందరికి సరిపోతుందా అనిపించింది. ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడేమో అసలు ఇది అయిపోతుందా అనిపించింది, అయిపోయేసరికి ఇది సరిపోతుందా, అట్లానే రెండు రకాలుగా అనిపించింది గురుగారు. అది అక్కడ ఆశ్చర్యం అనిపించింది. కానీ లేదు వచ్చినంత వరకు లేదు అనకుండా ఆ పెట్టడం అది చాలా బాగా అనిపించింది. ఆఖరికి అయినా కొంచెం పాయసం ప్రసాదం అవన్నీ అందిస్తుంటే మంచిగా అనిపించింది గురుగారు ఉన్నంత వరకైనా. మీరు వడ్డన అయిపోయిన తర్వాత మీరు భోజనాలు చేయండి అంటే అప్పుడే ఎందుకు భోజనాలు అని చెప్పేసి మీరు ఆలోచన పట్టరు. అయిపోతుంది అప్పుడే అయిపోతుందా, ఇంకా ఉండదా అన్నట్టుగా మీరు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. నేను చూస్తా అవును వింటా. ఆ అవును టైంలో గురు కనుక తినకపోతే పరిస్థితి ఏమయ్యేది? నేను చెప్పినప్పుడు అవును తినకపోతే. అవును గురుగారు. అది మేము అనుకుంటున్నాం అరే ఇప్పుడు వడ్డన జరుగుతూనే ఉంది, మధ్యలో గురుగారు తినమంటున్నారు, కొంచెం మరి ఆ వెనక ముందుగా ఏమైతుందో చూస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ మరి గురుగారు అన్నట్టు మరి సరిపోతుందో సరిపోదో ముందుగానే తినమని మనకు చెప్తున్నారు కదా. ఏ ఒకసారి ఆ, ఒకసారి మా కొద్దిసేపు జరిగితే చూస్తే బాగుండు అనిపించింది. కానీ ఇక అసలు ఆ జరుగుతుండే వచ్చే వచ్చే భక్తులను బట్టి అసలు అందుకే చెప్పా, తిన్న తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచించుకుంటా గురువు గారు ఎందుకు చెప్పారో అప్పుడు అర్థమైందని అనుకున్నాం గురుగారు. పాయసం కూడా చాలా పెద్ద మొత్తంలో చేసాం. అయినా సరే పాయసం కూడా ఈ దాంతో పాటు అన్ని ఒకేసారి అయిపోయింది. అసలు ఎలా అనిపించింది? మిగతా అంటే గంట ఎక్కువ పెడతా ఉంటాం కానీ పాయసం గంట ఓన్లీ గ్లాస్ మాత్రం పెడతా ఉంటాం. అసలు చూసినప్పుడు ఏమనిపించింది ఇంత పెద్ద మొత్తం? ఈ అన్ని అన్న సందర్భంలో కన్నా ఈ భద్రాచలంలో ఎక్కువ చేశారని విన్నాను గురుగారు. అసలు ఇంత పాయసం ఎలా అయిపోతుందా అసలు అనుకున్నాను. కానీ ఆ అన్ కానీ అసలు అనుకోకుండానే లాస్ట్ వరకు అనుకోకుండానే అసలు మేము మీరు తీసుకెళ్ళాం అనే టైంకి కొంచెం మేము తెచ్చిన టిఫిన్ లోనే మిగిలింది గురువు గారు. అసలు అలా అంత పాయసం ఎలా అయిపోయిందో కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది గురుగారు. అసలు ఇది అయిపోతుందా అయిపోదా అనిపించింది స్టార్ట్ అయినప్పుడు. కానీ అంత అసలు ఎలా అయిపోయిందని లాస్ట్ కనుక వచ్చేసరికి ఆశ్చర్యం అనిపించింది గురుగారు. పాయసం కూడా చాలా టేస్టీ కుదిరింది గురుగారు. ఈ అసలు ఇప్పుడు ఇట్లాంటి అందరు
సందర్పణ బాగుందమ్మా, అంత చాలా బాగుంది, టేస్టీగా ఉన్నాయి చెప్పారు గురుగారు చాలా చాలా వరకు. ఈ ఈ ఇలాంటివి ఈ కొంచెం ఇంత టేస్టీగా అసలు మా మామూలు అన్న సంతర్పణ కన్నా ఇక్కడ టేస్టీగా బాగున్నాయమ్మా, ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఎక్కడ మీది ఎక్కడ అని అడగడం, ఇలాంటివి ఏం, మీరు బాగా చేస్తున్నారు, ఇలా బాగా అరేంజ్ చేశారు అని చాలా చాలా మంది అనడం జరిగింది గురుగారు. మన్ ఇంకా వడ్డన చేసేటప్పుడు కూడా అసలు టెన్షన్, ఇట్లా ఈ టకా టకా పెట్టడం అలా ఇట్లా ఇలాంటివి అలవాట్లేదు కదా గురుగారు. ఇట్లా టకా టకా వడ్డిస్తుంటే వచ్చే వాళ్ళ అంటే మీరు చెప్పారు కదా, దేవి దర్శనాలు దేవత దర్శనాలు వస్తాయి, చూసుకోండి గమనించుకోండి అని. అసలు అంత టైం కూడా లేకుండా ఈ వడ్డన చేసే దాని మీదనే దృష్టి పెట్టడం, అసలు ఇది వస్తుంటే వాళ్ళ ఫేసులు చూడకుండా వడ్డన చేస్తుంటే అందులో అయిపోయేది, గిన్నెలో అయిపోయేది, మళ్ళా ఇలా పోసుకునేదే చూస్తున్నాం కానీ వాళ్ళ ఫేసులు చూసే అంత టైం కూడా లేకుండా అంత త్వరగా వడ్డన చేయడం, కొంచెం త్వరగా చేయడం, ఇది దాని మీదనే దృష్టి పెట్టినాం మేము దేవి దేవత దర్శనాలు చూసుకోవడానికి కూడా మాకు అంత ఆలోచన లేదు గురుగారు. అది చాలా మంచిగా అనిపించింది. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు కొంచెం కంగారుగా భయంగా అనిపించింది, కానీ పెడతా ఉంటే అలవాటు అయిపోయింది గురుగారు, మంచిగా అనిపించింది. ఓకే. అంత తక్కువ టైంలో మొత్తం వడ్డనంతా అయిపోయినప్పుడు ఏమనిపించింది? అంత తక్కువ టైంలో వడ్డన అయిందంటే అసలు అదొక మిరాకిల్ లాగానే అనిపించింది గురుగారు. దాని వెనక అసలు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది గురుగారు. అసలు అసలు మాకు పెట్టడానికి టైం అసలు సరిపోతలేదు, అంత స్పీడ్ గా వడ్డన, ఎంత స్పీడ్, చాలా స్పీడ్ అప్ అయింది గురుగారు. అసలు అది ఇట్లా జరుగుతుందా అని అనిపించింది. చాలా నాకు అదైతే చాలా మిరాకిల్ గా ఆశ్చర్యంగా అనిపించింది గురుగారు. 11 గంటలకల్లా మొత్తం గిన్నెలు కడగటం గానీ, మొత్తం రూమ్ అవును. కూడా జరిగింది. అసలు అంత తక్కువ టైంలో అదే 7 గంటలకే మొదలు పెట్టినట్టున్నాం. 6:30, 7 గంటలకి అవును గురుగారు. కూడా అంత తక్కువ టైంలో అయిపోయింది. అసలు ఏంది గిన్నెలన్నీ కడగటం కూడా అంతా, అంటే మీరు మొదటిసారిగా ఇవన్నీ చూసినప్పుడు అసలు ఏమనిపించింది? ఏంది ఏం జరుగుతుందని అనిపించిందా? అసలు ఆ ఏం అవును, అసలు ఈ వడ్డన ఇదంతా అవ్వాలి, ఇవన్నీ గిన్నెలు కడిగేసి ఎక్కడిదక్కడ పెట్టి అసలు మనం ఎప్పుడు పోవాలి ఇంటికి, అసలు ఇది ఇంకా మీరు జూమ్ మీటింగ్ అన్నారు. ఈ రోజు మాకు వీలైతుందా పోవడానికి, లేదా మళ్ళా రూమ్ వెకేట్ చేసినాం, మాకు ఎంత ఇబ్బంది అవుతుందో అనుకున్నాం, కానీ అసలు ఆ వడ్డన కార్యక్రమం అవి చూసినాక మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది గురుగారు. అంత స్పీడ్ గా అవి వడ్డన అయితేంది, ఆ మేమన్నీ శుభ్రం చేసి ఎక్కడ అసలు నిమిషాల మీద మళ్ళా సామాన్ ఎక్కడ సర్దడం, ఎక్కడ అన్ని టెంట్ సామాన్ అయితేంది, మనం తీసుకుపోయే సామాను అన్ని కాసేపట్లో ఆ పని అంతా కంప్లీట్ అవ్వడం, ఆ, అదంతా చాలా కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది గురుగారు. ఇంత స్పీడ్ గా అసలు ఎలా ఎలా సాధ్యం అవుతుంది అనిపించింది గురుగారు. మొదటిసారిగా గ్రూప్ మీటింగ్ లో అటెండ్ అయ్యారు అన్న సందర్భం అయిపోయాక అసలు ఎలా అనిపించింది? ఆ గ్రూప్ మీటింగ్ లో మీరు ఏం నేర్చుకున్నారు? ఏం చెప్పేదాన్ని ఉన్నాయా? మొదటిసారిగా జూమ్ మీటింగ్ అంటే అనుభవాలు తెలుసుకోవడం, అది కొంచెం మంచిగా అనిపించింది గురుగారు. అంటే ఏదైనా లోటుపాట్లు మీరు మా ద్వారా ఏమైనా జరిగినాయా, ఏమైనా లోటుపాట్లు తెలుసుకోవడం అయితేంది, మీరు చెప్పిన ఆ అంతకు ముందు నైట్ జుమ్ కాల్లో జరిగినట్టుగానే జరిగినాయా అవన్నీ తెలుసుకోవడానికి మీరు ఇది మీటింగ్ అటెండ్ చేయడం, అందరు అనుభవాలు గురించి అసలు తెలియదు, ఎట్లా చెప్తారు, అసలు నాకు ఫస్ట్ టైం అట్లా మాట్లాడడం, అసలు ఏది ఎట్లా చెప్పాలి అని కొంచెం భయంగా చూస్తుంటే, భయంగా, కానీ అందరు చెప్తుంటే చాలా మంచిగా అనిపించింది గురుగారు. అందరి అనుభవాలు, వాళ్ళ జీవితాల గురించి అయితేంది, వాళ్ళ ఇంట్లో జరిగినాయి అన్ని చెప్తుంటే చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. ఓకే. ఇంతకీ భద్రాచలం సంతృప్తినిచ్చిందా అన్న సందర్భన? ఏదన్నా లోటు ఏమైనా ఉందా? ఏం లోటు లేదు గురుగారు, మంచిగా అనిపించింది. కొత్త అనుభవాలను నేర్చుకొని, ఆ మీ ముందు రోజు మీరు అది మా కోసం వంట చేపించి, మా కోసం టైం స్పెండ్ చేసి, మీరు అన్ని వివరిస్తుంటే, అంత ముందు రోజు ముఖాల్లో మాకు రేపు ఎలా ఉండబోతుందని మొదగానే చెప్పడం, తెల్లారి జూమ్ మీటింగ్ లో అనుభవాలు పంచుకోవడం, అంతా నాకు చాలా కొత్తగా మంచిగా అనిపించింది గురుగారు.
ఇంకా మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావాలని అనుకుంటున్నాను గురుగారు. భద్రాచలం అనగానే బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు ఏంటి? మా ఫ్యామిలీ తోటి కలిసి రావడం గురుగారు. ఫ్యామిలీ మొత్తం కలిసి వాళ్ళు మా మంచిగా సాంప్రదాయంగా పిల్లలందరూ నేను చెప్పినట్టుగా వేసుకొని మీ మంచిగా మీ దర్శనం కోసం ఆ రోజు నైట్ పిల్లల్ని మిమ్మల్ని తీసుకొచ్చి చూపించినందుకు అది నాకు మంచిగా అనిపించింది గురుగారు. అదొకటి నేను మర్చిపోలేను. చాలా మంచిగా అనిపించింది. భయపడ్డ సన్నివేశాలు అంటే మొదటిసారి అటెండ్ అవుతున్నా కదా మా అమ్మ గురువు గారికి ఎటువంటి ఎట్లా ఆ గురువారి కోపానికి ఆగ్రహం కాకుండా ఎటువంటి వాటికి ఆ, ఎవరితోటి గొడవలు పెట్టుకోకుండా అలాంటి కొన్ని అనుభవాలు రావాలి తెలుసుకోవాలి అనుకున్నట్టుగానే అట్లా ఎట్లుంటదో అని కొంచెం వచ్చినప్పుడు భయం వేసింది గురువారు. కానీ వచ్చాక అట్లా ఏం లేదు. మీరు చేసేదాన్ని అన్ని చూసినాక చాలా మంచిగా అనిపించింది గురువారు. ఫస్ట్ వచ్చినాక అసలు ఎట్లుంటుందో ఫస్ట్ టైం నేను వస్తున్నా ఎట్లుంటుందో అనేసి భయం అనిపించింది. కానీ చూసాక అట్లా ఏమనిపించలేదు గురుగారు.